ఓం నమో వెంకటేశాయ. ఈ జన్మకెంత కావాలో అంత అదృష్టాన్ని, భాగ్యాన్ని ఆ తిరువేంకటనాథుడు తన బ్రహ్మోత్సవాలు చూడటం ద్వారా నాకిచ్చి పంపారండి. స్వామివారి ఈ వేడుకల్లో నేను పొందిన అనుభూతులు, ఆనందాలు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ కార్తీకంలో స్వామి గురించి చెప్పే విశేషాలు మీరంతా కూడా ఆస్వాదిస్తారు అని ఆశిస్తున్నాను. మీకు తెలుసా, ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా వేడుకగా జరుగుతాయి. అమ్మో, వీటి వెనుక ఇంత రహస్యం ఉందా అని అనిపిస్తుంది విన్న తర్వాత. స్వామివారి బ్రహ్మోత్సవాలు మనకు కనపడరు గాని సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు దగ్గరుండి నిర్వహిస్తారు. ఇవి స్వామివారి అవతార ఆవిర్భావ ఉత్సవాలు. భూలోకానికి రావాలి అనుకున్నప్పుడు తననెలా ఆరాధన చెయ్యాలి, ఎటువంటి వేడుకలు ఏ పద్ధతిలో జరగాలి అన్నీ కూడా శ్రీ మహావిష్ణువు కృతయుగానికి ముందే బ్రహ్మదేవుడికి చెప్పి ఇక్కడికొస్తారట. ఆ విధానం ప్రకారమే నేడు మనం చూస్తున్నటువంటి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు. అలాగే స్వామివారు తన కైంకర్యాలు, మంత్రాలు, విధానాలు అన్నీ కూడా విఖనస మహర్షికి చెప్పడం జరిగిందట. వారు రచించిందే వైఖానస ఆగమ శాస్త్రం. ఈ పద్ధతిలోనే నేటికి స్వామికి అన్ని కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అలా స్వామివారు కృతయుగంలో కన్యామాసంలో శ్రవణ నక్షత్రం రోజున భూమిపైకి ఆవిర్భవించడం జరిగింది. అర్చావతార సాలగ్రామ శిలగా స్వామివారి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే వైకుంఠంలో క్రీడా పర్వతాలు అంటే స్వామివారు సాక్షాత్ ఆడుకునేటువంటి పర్వతాలే నేడు భువిపై మనం చూస్తున్నటువంటి తిరుమల గిరులుగా ప్రసిద్ధికెక్కాయి. స్వామివారి అత్యంత ప్రియతమ శిష్యుడు గరుత్మంతుల వారే ఆ క్రీడా పర్వతాల్ని తిరుమల కొండలుగా మన కోసం కిందికి తీసుకొచ్చారు. పద్మావతమ్మ పరిణయం కోసం భువిపైకి వచ్చినటువంటి స్వామివారు, భూవరాహ స్వామివారు, గరుత్మంతుల వారు రావి చెట్టు సాక్షిగా తిరుమల గిరుల వేదికగా కలియుగాంతం వరకు భక్తుల కొంగు బంగారమై ఉంటాను అని శ్రీదేవి భూదేవి సహితుడై 9.5 అడుగుల సాలగ్రామ శిలారూపంలో తనను దర్శించే ప్రతి భక్తుణ్ణి కటాక్షిస్తున్నారు.